హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైజింగ్ ఇండియా అకాడమీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో జియోగ్రఫీకి సంబంధించినటువంటి బిట్స్ చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనం జియోగ్రఫీకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనం బిట్స్కి వెళ్ళే ముందు ఈ పిక్చర్లో మీకు చూపించినట్లుగా ఫ్రెండ్స్ చూడండి, ఈక్వేటర్, సెలెస్ట్రియల్ ఈక్వేటర్ అని ఉంది కదా, దట్ ఈస్ ఈక్వేటర్ ఆఫ్ ద అర్త్ యొక్క ఈక్వేటర్ ఫ్రెండ్స్. సో ఈ ఈక్వేటర్కి పర్పెండిక్యులర్ లైన్ ఒకటి వెళ్తుంది చూడండి. మనం స్ట్రైట్గా చూసినప్పుడు ఒక యాంగిల్లో నార్త్ సెలెస్ట్రియల్ పోల్ నుంచి సౌత్ సెలెస్ట్రియల్ పోల్ వరకు వెళ్తున్నటువంటి ఒక ఇమాజినరీ లైన్ ఉంది. సో దీన్నే ఫ్రెండ్స్ మనం నార్త్ పోల్ సౌత్ పోల్ లైన్ అంటాం. దీన్నే ప్రైమ్ మెరిడియన్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, సో ప్రైమ్ మెరిడియన్ అంటాం. సో ఏదైతే మధ్యగా బ్లాక్ లైన్ వెళ్తుంది చూసారా, దట్ ఈస్ ద ఆర్బిట్ డైరెక్షన్ లైన్. సో దిస్ ఈజ్ ద ఆర్బిట్ డైరెక్షన్ లైన్ ఫ్రెండ్స్. ఓకే, సో ఈ ఆర్బిట్ డైరెక్షన్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండేది ఆర్బిట్కి ఉన్నటువంటి పర్పెండిక్యులర్ లైన్ అంటారు దీన్ని. సో ఈ ఆర్బిట్ యొక్క పర్పెండిక్యులర్ లైన్కి ఈ యొక్క ప్రైమ్ మెరిడియన్కి ఉన్నటువంటి ఏదైతే యాంగులర్ మూమెంట్ ఉందో, ఈ యాంగులర్ మూమెంటే ఏమంటామంటే యాక్సియల్ టిల్ట్ అంటాం. సో ఈ యాక్సియల్ టిల్ట్ అని ఎందుకంటామంటే, సో ఏదైతే అర్త్ రొటేషన్ ఉందో, ఈ అర్త్ రొటేషన్ అనేది ఓన్లీ నార్త్ పోల్ సౌత్ పోల్ ఉన్నటువంటి యాక్సిస్లోనే, దట్ ఈస్ ప్రైమ్ మెరిడియన్ యాక్సిస్లోనే అర్త్ రొటేషన్ అనేది అవుతుంటుంది అన్నమాట. సో దీనివల్ల మనము ఈ ఆర్బిట్ డైరెక్షన్కి ఉన్నటువంటి పర్పెండిక్యులర్ లైన్కి మరియు అర్త్ యొక్క యాక్సిస్కి మధ్య ఉన్నటువంటి యాంగిల్నే ఆబ్లిక్విటీ అంటారు. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఏమంటామంటే ఆబ్లిక్విటీ అంటాం. సో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్. సో అర్త్ యొక్క ఈక్వేటర్ ఏంటిది, ప్రైమ్ మెరిడియన్ అంటే ఏంటిది, సో ఈక్వేటర్కు ప్యారలల్గా ఉన్నటువంటి లైన్స్ ఏమంటారు, మెరిడియన్కి ప్యారలల్గా ఉన్నటువంటి లైన్స్ ఏమంటారో మనం ముందు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్లో చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్కి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ద అర్త్ రొటేట్స్ అరౌండ్ ఇట్స్ యాక్సిస్ ఫ్రమ్ అన్నాడు. సో ఫ్రెండ్స్, అర్త్ రొటేషన్ అనేది అసలుకు ఏ విధంగా జరుగుతుంది అంటే, అర్త్ రొటేషన్కి మొట్టమొదటి కారణం అర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫ్రెండ్స్. దాని యొక్క అయస్కాంత తత్వం దాని యొక్క రొటేషన్కి కారణం అన్నమాట. సో మన అర్త్ అనేది ఒక 24 hours సమయం పడుతుంది తన రొటేషన్ ఆఫ్ యాక్సిస్ కంప్లీట్ చేసుకోవడానికి. అంటే ఒక చుట్టూను దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి అప్రాక్సిమేట్గా 24 గంటలు అంటారు. ఎగ్జాక్ట్ టైం అయితే 23 hours 56 minutes 4 seconds అయితే దీని యొక్క టైం అవుతుంది ఒక టోటల్ ఆర్బిట్ని కంప్లీట్ చేసుకోవటానికి. ఓకే ఫ్రెండ్స్, ఏదైతే అర్త్ ఒక సీక్వెన్స్లో తిరుగుతూ ఉంటుందో దాన్ని ఏమంటామంటే అర్త్ యొక్క ఆర్బిట్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, సో సూర్యుడి మధ్యలో ఉంటాడు, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది. సో సూర్యుడి చుట్టూ భూమి తిరిగేటువంటి యాక్సిస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే ఆర్బిట్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ చూడండి, అర్త్ అనేది ఎటువైపు నుంచి ఎటువైపుగా తిరుగుతుంది అని తెలుసుకోవడానికి ఫస్ట్ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, సూర్యుడు ఎక్కడ ఉదయిస్తున్నాడు. సూర్యుడు ఎక్కడ ఉదయిస్తున్నాడు, తూర్పున ఉదయిస్తున్నాడు. అంటే సూర్యుడు ఏం తిరగట్లేదు, భూమే కదా తిరిగేది. సో భూమి రొటేషన్ అనేది ఎట్లా ఉంటుందంటే ఈస్ట్ వైపుకు వెళ్తూ ఉంటుంది, తిరుగుతుంటుంది అనమాట. ఈస్ట్ వైపుకు వెళ్తూ ఉండటం వల్ల మనకేమనిపిస్తుందంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు ఎక్కడి నుంచి, ఈస్ట్లో నుంచి అని మనకు ఒక ఇమాజినరీ కనిపిస్తూ ఉంటుంది. సో అంటే మీకు అర్థమైంది, ఈస్ట్కు ఆపోజిట్లో ఉన్నది ఏంటిది, వెస్ట్ కదా. సో వెస్ట్ నుంచి ఈస్ట్కి తిరుగుతుంది భూమి. సో వెస్ట్ నుంచి ఈస్ట్కు తిరుగుతుంది కాబట్టి సూర్యుడు అనేవాడు ఉదయిస్తుంటాడు అనేది సిద్ధాంతం అనమాట. సో అర్త్ రొటేట్స్ అరౌండ్ ఇట్స్ యాక్సిస్ ఫ్రమ్ అంటే వెస్ట్ టు ఈస్ట్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, ద ఇన్క్లైనేషన్ ఆఫ్ ద అర్త్స్ యాక్సిస్
టు ద ఆర్బిటల్ ప్లేన్ ఈజ్ అన్నాడు. సో మీకు ఇప్పుడే చెప్పాను కదా, ఆర్బిటల్ ప్లేన్ అంటే ఒక ఇమాజినరీ లైన్ చూపించాను, ఆర్బిటల్ ప్లేన్ యొక్క ఇమాజినరీ లైన్. సో ఇంక్లైనేషన్ అంటే ఎగ్జాక్ట్గా దానికి సమానంగా రావటం అనమాట, అలైన్ అయ్యి రావటం అనమాట. సో అర్త్ యొక్క యాక్సెస్ ఈ ఆర్బిటల్ యొక్క ప్లేన్ యొక్క యాక్సెస్కి ఎప్పుడు అవుతుంది అంటే 66.5 డిగ్రీ ఫ్రెండ్స్. సో 66.5 డిగ్రీ దగ్గర ఈ రెండు ఇంక్లైనేషన్ అవుతాయి. ఏది ఆర్బిటల్ ప్లేన్ యొక్క యాక్సిస్ అండ్ అర్త్ యొక్క యాక్సిస్, ఈ రెండు యాక్సిస్లు ఎప్పుడు ఇంక్లైనేషన్ అవుతాయంటే 66.5 డిగ్రీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, ద స్పీడ్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద అర్త్ ఈజ్ అన్నాడు. సో ఫ్రెండ్స్, స్పీడ్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద అర్త్ ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 30 కిలోమీటర్స్ పర్ సెకండ్. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఏ విధంగా తీసుకుంటామంటే భూమి యొక్క సర్కాంఫరెన్స్, ఆర్బిటల్ యొక్క సర్కాంఫరెన్స్ ఉంటుంది కదా, సూర్యుని చుట్టూ భూమి తిరిగేటువంటి ఆర్బిటల్ యొక్క సర్కాంఫరెన్స్ ప్లస్ దాని యొక్క టైం, ఎంత టైంలో ఆ సర్కాంఫరెన్స్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తుంది ఆర్బిట్ని అనే దాన్ని బట్టి మనం స్పీడ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో దట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 30 కిలోమీటర్ పర్ సెకండ్ ఆర్ 29.72 కిలోమీటర్ పర్ సెకండ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, లూనార్ ఎక్లిప్స్ అక్కర్స్ ఆన్ అన్నాడు. సో లూనార్ ఎక్లిప్స్ అంటే సూర్యుడు, భూమి, చంద్రుడు ఈ ముగ్గురు ఒక లైన్లో వస్తారనమాట. ఇలా ఒక లైన్లో అలైన్ అయినప్పుడు భూమి మధ్యగా ఉంటాడు, మూను, సూర్యుడు అటు ఇటువైపుగా ఉంటారనమాట. సో ఎప్పుడైతే భూమి యొక్క నీడ చంద్రుడి మీద పడుతుందో దాన్ని మనం లూనార్ ఎక్లిప్స్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, లూనార్ ఎక్లిప్స్ అంటే భూమి యొక్క నీడ సూర్యుడి మీద పడటం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా ఎప్పుడు జరుగుతుందంటే అది ఓన్లీ ఫుల్ మూన్ టైంలోనే, నైట్ టైంలోనే జరుగుతుంది. లూనార్ ఎక్లిప్స్ అనేది ఓన్లీ ఫుల్ మూన్లోనే జరుగుతుంది, అది నైట్ సమయంలో. ఓకే ఫ్రెండ్స్, సో చూడండి, లూనార్ ఎక్లిప్స్ అక్కర్స్ ఆన్ అన్నాడు. సో లూనార్ ఎక్లిప్స్ అక్కర్స్ ఆన్ ఫుల్ మూన్. ఓకే ఫ్రెండ్స్, ద మీన్ రేడియస్ ఆఫ్ ద అర్త్ ఈజ్ అప్రాక్సిమేట్లీ అన్నారు. నేను మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డయామీటర్ ఆఫ్ ద అర్త్ చెప్పాను. డయామీటర్ ఆఫ్ అర్త్ ఏముందంటే అప్రాక్సిమేట్లీ 12,800 అయింది. సో రేడియస్ అన్నప్పుడు డయామీటర్లో హాఫ్ కాబట్టి దట్ ఈజ్ 6,400 కిలోమీటర్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, స్ప్రింగ్ టైడ్స్ అక్కర్స్ వెన్ అన్నాడు. సో స్ప్రింగ్ టైడ్స్, ఈ స్ప్రింగ్ టైడ్స్ అంటే అర్థమైంది అని అంటే ఎప్పుడైతే సూర్యుడు, భూమి, అర్త్ ఈ మూడు అలైన్ అవుతారో, అలైనప్పుడు వీటి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్, ఈ సూర్యుడి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ కావచ్చు, చంద్రుడి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ కావచ్చు అండ్ భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ మూడు కలిసి చాలా ఎక్కువ మోతాదులో భూమిపై ఉన్నటువంటి వాటర్పై దీని యొక్క ప్రభావం పడుతుందన్నమాట. సో దీన్నే మనము స్ప్రింగ్ టైడ్స్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి, స్ప్రింగ్ టైడ్స్ అంటే ద మూన్, సన్ అండ్ అర్త్ ఆర్ ఇన్ ద సేమ్ లైన్. ఎప్పుడైతే వస్తారో అప్పుడు భూమిపై ఉన్నటువంటి వాటర్ మీద దీని యొక్క ప్రభావం పడడం వల్లనే ఇది సంభవిస్తుంది, స్ప్రింగ్ టైడ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, ద స్పీడ్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద అర్త్ ఈజ్ ద హైయెస్ట్. సో భూమి యొక్క స్పీడ్ అనమాట, అంటే రొటేషనల్ స్పీడ్ ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే ఈక్వేటర్ దగ్గరనే ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అలాంగ్ ద ఈక్వేటర్ చాలా ఎక్కువ స్పీడ్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ లిథోస్పియర్, అస్ట్రోస్పియర్, సీమా, షియాల్. చూడండి ఫ్రెండ్స్, నేను మీకు ఒక పిక్చర్లో కూడా చూపించాను. ఫస్ట్ భూమి యొక్క పై భాగంలో నుంచి కొంతవరకు ఉండేదాన్ని లిథోస్పియర్ అంటాం. దాని తర్వాత ఉన్నటువంటిది అస్ట్రోస్పియర్ అంటాం. దాని తర్వాత వచ్చేసరికి ఔటర్ కోర్, దానికంటే ఇంకా లోతుగా వెళ్తే దట్ ఈజ్ ద ఇన్నర్ కోర్. ఓకే ఫ్రెండ్స్, సో ఇది
మనం భూమి లోపలగా ఉన్నటువంటి డివైడేషన్, దట్ మీన్స్ పార్ట్స్ ఆఫ్ ద అర్త్ అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, లిథోస్పియర్ అంటే అవుటర్ పోర్షన్ ఆఫ్ ద అర్త్ ఇన్క్లూడింగ్ ద క్రస్ట్. సో అప్పర్ మోస్ట్ పోర్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం లిథోస్పియర్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, సో లిథోస్పియర్ అంటే అవుటర్ పోర్షన్ ఆఫ్ ద అర్త్ ఇన్క్లూడింగ్ ద క్రస్ట్. ఓకే, నెక్స్ట్ చూడండి, అస్థెనోస్పియర్ అంటాం. అస్థెనోస్పియర్ అంటే జస్ట్ దీనికి లిథోస్పియర్కి లోపలగా ఉన్నటువంటి ఒక లేయర్ని అస్థెనోస్పియర్ అంటాం. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద అర్త్ అప్పర్ మెంటల్. సో ఈ మెంటల్ అనేది కూడా ఒక లేయరు. ఈ లేయర్కి కొద్దిగా పైన ఉండేటువంటి భాగంనే అస్థెనోస్పియర్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, సీమా. సీమా అంటే ఏంటిదంటే ఒక డెన్స్ రాక్స్ ఫ్రెండ్స్. సో డెన్స్ రాక్స్ అనేటివి ఏ విధంగా ఫామ్ అవుతాయంటే ఒక ఓషియానిక్ క్రస్ట్లో అవుటర్ కోర్లో ఇవి ఫామ్ అవటం అయితే జరుగుతుంది. సో ఏ లోయెస్ట్ లేయర్ అన్నమాట, అర్త్ యొక్క లోయెస్ట్ లేయర్లో ఏర్పడతాయి. దీని యొక్క రాకులు ఏ విధంగా ఉంటాయంటే దీని యొక్క రాళ్ళు మెగ్నీషియం సిలికేట్ మినరల్స్తో కలిగి ఉంటాయి. సో మెగ్నీషియం సిలికేట్ మినరల్స్తో కలిగి ఉన్నటువంటివి ఏంటివంటే సీమా అన్నమాట. ఓకే, వీటిని ఓషియానిక్ క్రస్ట్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ చూడండి, సియాల్. సియాల్ అనేటివి రిలేటివ్లీ లైట్ రాక్స్ దట్ ఫార్మ్స్ కాంటినెంటల్ క్రస్ట్. సో ఈ సియాల్ అనేది అప్పర్ లేయర్ ఆఫ్ ద అర్త్ క్రస్ట్ అనమాట. అంటే అప్రాక్సిమేట్గా ఈ లోయర్ లేయర్ ఏదైతే ఉందో దీనిపైన ఉన్నటువంటి భాగం అన్నమాట. సో ఈ సియాల్లో ఉన్నటువంటి రాక్స్ ఏ విధంగా ఏర్పడతాయంటే అల్యూమినియం సిలికేట్ మినరల్స్గా ఏర్పడతాయి. ఈ అల్యూమినియం సిలికేట్ రాక్స్గా ఏర్పడతాయి. సో వీటిని కాంటినెంటల్ క్రస్ట్స్ అని కూడా అంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, వాట్ కెన్ బి ద మ్యాక్సిమం డ్యూరేషన్ ఆఫ్ టోటాలిటీ ఫర్ ఎ సోలార్ ఎక్లిప్స్. మన సోలార్ ఎక్లిప్స్ అంటే తెలుసు కదా, భూమి, సూర్యుడు అండ్ చంద్రుడు ఒకే లైన్పై రావటాన్ని సోలార్ ఎక్లిప్స్ అంటాం. సో ఈ సోలార్ ఎక్లిప్స్కి టోటల్ డ్యూరేషన్ ఎంత టైం ఉంటుంది అని అంటే 7 minutes 40 seconds. ఎంతండి? 7 minutes 40 seconds. ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద అర్త్ ఈజ్ అన్నాడు 510 million square kilometers. సో భూమి యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత అంటే టోటల్ 510 million square kilometers. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ ఈక్వటోరియల్ సర్కాంఫరెన్స్ ఆఫ్ ద అర్త్. సో ఈక్వటోరియల్ సర్కాంఫరెన్స్ అంటే మన ఈక్వేటర్ ఉంది కదా, ఈక్వేటర్ యొక్క సర్కాంఫరెన్స్ ఎంత అంటే 40,000 kilometers. నెక్స్ట్ చూడండి, జియోస్టేషనరీ ఆర్బిట్ ఈజ్ ఎట్ ఏ హైట్ ఆఫ్. జియోస్టేషనరీ ఆర్బిట్ అంటే మనం ఎక్కడైతే కమ్యూనికేషన్ శాటిలైట్స్ని మనం ప్రవేశపెడుతుంటామో భూమి నుంచి, సో ఆ ఆర్బిట్ని మనం ఏమంటామంటే జియోస్టేషనరీ ఆర్బిట్ అంటాం. సో అది భూమి నుంచి ఎంత హైట్లో ఉంటుందంటే 36,000 kilometers హైట్లో ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ద అర్త్ ఈజ్ ద లీస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్ ఆన్. సో భూమికి సూర్యుడికి మధ్య ఉన్నటువంటి లీస్ట్ డిస్టెన్స్ని పెరిహెలియన్ అంటాం. ఓకే, ఈ పెరిహెలియన్ అనేది ఎప్పుడు సంభవిస్తుందంటే January 3rd ఫ్రెండ్స్. ఓకే, January 3rd ఈ పెరిహెలియన్ అనేది సంభవిస్తుంది. ద అర్త్ ఈజ్ ద లార్జెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్ ఈజ్ కాల్డ్ హబ్ హెలియన్ అంటాం. సో ఈ హబ్ హెలియన్ అనేది ఎప్పుడు సంభవిస్తుందంటే భూమికి సూర్యుడికి మధ్య ఉన్నటువంటి దూరము చాలా ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది అంటే July 4th సంభవిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద లార్జెస్ట్ అమౌంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ పర్సెంట్ బై మాస్ ఇన్ ద అర్త్స్ క్రస్ట్ అన్నారు. సో భూమి యొక్క ఈ అర్త్ క్రస్ట్లో ఎక్కువగా లభించే మూలకం అని దీని యొక్క అర్థం. సో ఎక్కువగా లభించేటువంటి మూలకం ఎలిమెంట్ ఏంటి అంటే ఆక్సిజన్. ఏంటిది? ఆక్సిజన్. నెక్స్ట్ చూడండి, ద అర్త్ సమ్మర్ సాలిసిట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాటిట్యూడ్ విల్ బి ద లాంగెస్ట్ నైట్ అన్నాడు. సో ఫ్రెండ్స్ చూడండి, సమ్మర్ సాలిసిట్ అంటే ఏం లేదు, డ్యూరింగ్ ద ఇయర్ వెన్ ద పాత్ ఆఫ్ ద సన్ అంటే సూర్యుడి యొక్క దారి అనేది నార్త్ పోల్ దగ్గర ఎక్కడైతే చాలా తక్కువ దూరంలో ఉంటుందో
దట్ ఈస్ సమ్మర్ సాలిసిట్ అనమాట. అంటే సూర్యుడు నార్త్ పోల్కి చాలా తక్కువ డిస్టెన్స్లోకి వచ్చేస్తాడంటే అప్రాక్సిమేట్లీగా అలైన్ అయిపోతాడు అనమాట. ఆ డిస్టెన్స్లోనే సమ్మర్ సాలిసిట్ అనేది ఏర్పడుతుంది. సో లాంగెస్ట్ నైట్ ఎప్పుడు ఏర్పడుతుందంటే డే అనేది చాలా తక్కువ అయినప్పుడు మాత్రమే లాంగెస్ట్ నైట్ అనేది ఏర్పడుతుంది. సో సమ్మర్ సాలిసిట్లో ఆల్వేస్ ఏం జరుగుతుందంటే డే అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, నైట్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో లాంగెస్ట్ నైట్ ఎప్పుడు వస్తుంది అని అంటే 60 degrees సౌత్లో ఉన్నప్పుడు ఇది లాంగెస్ట్ నైట్ అనేది ఏర్పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ద ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ అన్నాడు. సో ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది మీకు ఆల్రెడీ ఒక ఇమాజినరీ లైన్ అని చెప్పాను అర్త్ మీద. సో ఈ ఇమాజినరీ లైన్ అనేది చాలా కంట్రీస్ ద్వారా వెళ్తుంది ఫ్రెండ్స్. ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఓమన్, ఇండియా, బంగ్లాదేశ్, చైనా, మెక్సికో, ఇట్లా చాలా దేశాల నుంచి వెళ్తుందన్నమాట. సో మనకు ఇక్కడ ఆప్షన్లో ఇండియా అండ్ సౌదీ అరేబియా ఇచ్చాడు కాబట్టి ఇండియా అండ్ సౌదీ అరేబియా నుంచి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. మ్యాక్సిమం డిఫరెన్స్ ఇన్ ద స్పేసింగ్ ఆఫ్ లాంగిట్యూడ్స్ ఈజ్ అన్నాడు. సో మ్యాక్సిమం స్పేసింగ్ ఎక్కడ ఉంటుంది లాంగిట్యూడ్స్కి? ఈక్వేటర్ దగ్గరనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఈక్వేటర్ నుంచి దూరంగా వెళ్ళే కొద్దీ తగ్గుతూ ఉంటుంది స్పేస్. సో ఈక్వేటర్ దగ్గరే ఈజ్ మ్యాక్సిమం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ బోత్ రన్స్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఈ లాంగిట్యూడ్స్ అనేది ఈక్వేటర్కి ప్యారలల్గా ఉండేటివి లాంగిట్యూడ్స్, మెరిడియన్స్కి ప్యారలల్గా ఉండేటివి లాటిట్యూడ్స్ అన్నమాట. సో దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే ఇవి రెండు కూడా మెరిడియన్స్ అండ్ ఈక్వేటర్ పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఆల్సో పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ద టర్మ్ సిజిగి ఈజ్ రెఫర్ టు వెన్ ద సింపుల్ చూడండి, సూర్యుడు, భూమి, అర్త్ ఒకే లైన్లో అలైన్ అవుతే దాన్నే సిజిగి అంటాం. ఈ టర్మ్ అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. సిజిగి అనే టర్మ్ క్వశ్చన్ చాలాసార్లు అడగడం జరిగింది. సో సిజిగి అంటే మూన్, సన్, అర్త్ మూడు కూడా ఒకే లైన్లో వస్తే దాన్ని సిజిగి అంటాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇంతటితో అర్త్కు సంబంధించినటువంటి బిట్స్ని కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనము యూనివర్స్కు సంబంధించినవి, దాని తర్వాత టాపిక్ వైజ్గా మనం చెప్పుకుంటూ వెళ్తాం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.